అయిన యేసుక్రీస్తు నామములో ఈ పునరుద్ధానపు ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం దేవుని వాక్యము నుంచి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం. చూడండి, అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 9వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుకుందాం. కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తువాడను కాను, గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు. ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనైపోతానేమోనని నా శరీరము నలగగొట్టుకుని దాన్ని లోపరుచుకొనుచున్నాను అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. చదవబడినటువంటి లేఖన భాగంలో అపోస్తలుడైనటువంటి పౌలు గారు తెలియచేస్తున్న ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, నేను గురి చూడని వాని వలె పరిగెత్తువాడను కాదు. పౌలు గారు అంటున్నాడు, నేను గురి లేని వ్యక్తి వలె జీవించడం లేదు. గురి కలిగి నేను పరిగెత్తుచున్నాను, గురి కలిగి నేను పోరాడుచున్నాను, గురి కలిగి నేను నడుచుకొనుచున్నాను అని మాట్లాడుతున్నాడు. పౌలు గారికి ఒక గురి ఉందట. పౌలు గారికి ఒక లక్ష్యం ఉంది. పౌలు గారికి ఒక పెద్ద టాస్క్ దేవుడు అప్పగించాడు, దాన్ని కంప్లీట్ చేస్తాడు. సక్సెస్ అవ్వాలనే జీవితంలో అనేక మెట్లు మనం ఎక్కడానికి ఇష్టపడతాం. కనుక మనము విద్యారంగంలోనైనా, వ్యాపార రంగంలోనైనా, కుటుంబ జీవితంలోనైనా, మరి ఏ రంగంలోనైనా మనం అందరం ఎదగాలి, అభివృద్ధి చెందాలి, విస్తరించాలి, ఫలించాలి. మన పిల్లలు బాగా చదువుకోవాలి, మంచి ర్యాంకులు రావాలి, వారికి ఉద్యోగాలు రావాలని మనం వారిని ఆ దిశగా నడిపిస్తాం. వారికి ఒక గురి పెడతాం, వారికి ఒక లక్ష్యాన్ని ఛేదించమని చెప్తాం. పౌలు గారు కూడా ఏమంటున్నాడంటే, నేను గురి చూడని వాని వలె నేను పరిగెత్తడం లేదు, గురి లేని వ్యక్తి వలె నేను లేను, నేను గురి కలిగి ఉన్నాను, గురి యొద్దకే నేను పరిగెత్తుచున్నాను అని అంటున్నాడు. అయితే గురి యొద్దకు పరిగెడుతున్న నేను గాలికి కొట్టినట్లుగా నేను పోట్లాడడం లేదు. నా శరీరాన్ని అదుపులో పెట్టుకుంటున్నాను. ఒకవేళ నేను భ్రష్టుని అయిపోతానేమోనని, లేకపోతే లక్ష్యం చేరుకోలేనేమోనని, లేకపోతే అనుకున్నది సాధించలేనేమోనని భయముతో నేనేం చేస్తున్నానని చెప్తున్నాడు. నా శరీరమును నలుగగొట్టుకుని దాన్ని లోపరుచుకుంటున్నాను, దాన్ని స్వాధీనపరుచుకుంటున్నానని చెప్తున్నాడు. కనుక దేవుని వాక్యం అంటుంది, జట్టి అయిన వాడు నియమం ప్రకారం పోరాడాలట. జట్టి అయిన వాడు అంటే విజయాన్ని సాధించేవాడు, లక్ష్య సాధన చేసేవాడు, ఉన్నత స్థలముల మీదకు వెళ్ళాలి అనుకునేవాడు. జట్టి అయిన వాడు నియమం ప్రకారం పోరాడాలి. పౌలు గారు అంటున్నాడు, నేను అన్ని విషయాల్లో జయం పొందడానికి నా శరీరాన్ని నలగగొట్టుకొని ఆ దిశగా నేను ప్రయాణం చేస్తున్నాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ కడవరి దినాల్లో అనేక మందికి ఒక గురి లేదు, ఒక గమ్యం లేదు, ఒక లక్ష్యం లేదు. తెగిపోయిన గాలిపటం చూడండి, ఆ గాలిపటం చేతిలో, ఆ దారం చేతిలో ఉన్నసేపే ఎక్కడ ఎగరేస్తే అది అక్కడే ఎగురుతుంది. ఎప్పుడైతే గాలిపటం తెగిపోద్దో, దారం తెగిపోద్దో, అది అలాగా వెళ్ళిపోయి ఎక్కడో గమ్యం ఎరుగని ఒక స్థలంలోనికి వెళ్ళి ఒక చెట్టుకు చిక్కుకొని చిరిగిపోతుంది. అప్పుడు దాకా కళ్ళ ముందు చక్కగా రంగురంగులుగా ఆడుతున్నటువంటి ఆ గాలిపటం, ఎంతో అందమైన గాలిపటం తెగిపోయి చిక్కుకొని నాశనం అయిపోయినట్లుగా అనేకులు ఈ కడవరి దినాల్లో తెగిపోయిన గాలిపటాల వలె పాడైపోయిన జీవితాలను కలిగి, నిరీక్షణ లేని వారి వలె, విశ్వాసము లేని వారి వలె, దేవుని మీద ఆధారపడని వారి వలె జీవించుచు నష్టము తెచ్చుకుంటున్నారు జీవితాలను.
వారి జీవితాలను సాతాను కంప్లీట్గా నాశనం చేయడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి మనం అందరము గుర్తించవలసిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, మనం అందరము కూడా వంకర టింకరగా నడుచుకోనకుండా, వంకర త్రోవలోనికి వెళ్లకుండా, ఇష్టం వచ్చినట్లుగా జీవించకుండా, దేవుని వాక్యములో పౌలు గారు దేవునితో నిబంధన చేసుకున్నట్లు ఈ మధ్యాహ్న సమయంలో దేవునితో మనం ఒక నిత్య నిబంధన చేయుదుముగాక. ఆమేన్. ఏంటి మనం చేయవలసిన ఒక నిబంధన అంటే, ప్రభువా నేను పౌలు గారి వలె మాట్లాడడానికి నాకు కృపనివ్వనైనా, గురి యొద్దకే నేను పరిగెత్తుచున్నాను, గురి యొద్దకే నేను వెళ్ళుచున్నాను, గురి చూడని వారి వలె కాదు, గురి కలిగి నేను గురి యొద్దకు పరిగెత్తుచున్నానని ప్రభువుతో మనము చెప్పుదుము గాక. మన దేహముతో మనము చెప్పుదుము గాక, మన ప్రాణముతో మనము చెప్పుదుము గాక, మన ఆత్మతో మనం చెప్పుదుము గాక, మన ఆత్మీయ జీవితం మనం చెప్పుదుము గాక. గురి లేని ఇతరుల వలె కాదు, గురి కలిగిన వ్యక్తి వలె ప్రభువు ఎదుట మనము జీవించాలి. మనందరి జీవితంలో ఒక ఆశ ఉండాలి. ఏముండాలి? ఒక ఆశ ఉండాలి. ఆశ గల ప్రాణాన్ని దేవుడు ఏం చేస్తాడు? తృప్తిపరుస్తాడు. చాలా మంది జీవితంలో ఆశలు ఉండవు. పనికిరాని ఆశలు ఎన్నో ఉంటాయి, పనికొచ్చే ఆశలు ఉండవు. అర్థమవుతుందండి? పనికిరానివి ఎన్నో ఉంటాయి, పనికొచ్చేవి మాత్రం ఒకటి ఉండవు. వారి ఇల్లు వెతికినా, కొన్నిసార్లు వారి ఇంటిని వెతికినా, వారి యొక్క ఆత్మీయ జీవితాన్ని వెతికినా పనికిరానివి చాలా కనబడుతుంటాయి, పనికొచ్చేవి కనిపించవు. వారి గృహాల్లో కూడా పనికొచ్చేవి ఏమి ఉండవు. పనికిరాని చెత్తా చెదారం అంతా కూడా దాచిపెట్టుకుంటారు. పందికొక్కును చూసారా? ఆ పందికొక్కు ఏం చేస్తే తెలుసునా? పనికిరాని సమస్త చెత్త అంతా తీసుకొచ్చి ఇంట్లో కన్నం చేసి ఆ కన్నంలో దాచిపెడుతుంది. ఏమున్నాయి, ఎలకి ఎంత భద్రంగా దాచింది, పందికొక్కు ఎంత భద్రంగా దాచిందని చెక్ చేస్తే దాంట్లో ఏముంటుంది తెలుసునా? అంత చెత్తే ఉంటుంది. అలాగే చాలామంది జీవితాల్లో ఆత్మ సంబంధమైనవి, అవసరమైనవి, క్షేమము కలిగించేవి, దీవెనకరమైనవి, ఇతరులకు ఉపయోగపడేవి, మేలు చేసేవి, నీ జీవితమును బట్టి సంతోషపడేవి, నిన్ను బట్టి నీ ఇంటి వారు ఆనందించేవి, నీలో ఆత్మ సంబంధమైనవి లేకపోతే నీవు గురిలేని వ్యక్తివి. ఏమి లేని వ్యక్తివి? గురిలేని వ్యక్తివి, గమ్యము ఎరుగని వ్యక్తివి. కనుక మనము ఆత్మీయ జీవితంలో గురి యొద్దకు పరిగెత్తుదుముగాక. హల్లెలూయా. ఒకానొక ప్రాంతంలో ఒక చిన్న పిల్లవాడు, ఆ చిన్న పిల్లవాడు కొంచెం పెరిగిన తర్వాత, అతనికి ఒక 10 సంవత్సరాలు వచ్చిన తర్వాత అతను అనుకుంటున్నాడు, ఏమనుకున్నాడు? తన మనసులో ఒక కోరిక కలిగి ఉన్నాడు. నేను రాజ కుటుంబంలో జన్మించినట్టయితే బాగుండేది. సరే, నేను ఏ విధం చేత రాజుని అవ్వాలని కోరుకున్నాడు. ఏమవ్వాలని కోరుకున్నాడు? రాజుని అవ్వాలని కోరుకున్నాడు. చాలా జాగ్రత్తగా గమనించండి. అయితే అతడు మురికి వాడలో పుట్టాడు. మురికి వాడల్లో మురికి ప్రజల మధ్యలో జీవిస్తున్నాడు. వారి భాష, వారి వేషధారణ, వారి వస్త్రధారణ ఎలా ఉంటుందో మనకు తెలుసు. అంతా వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడుతూ భయంకరంగా జీవిస్తూ ఉంటుంటారు. కానీ ఈ వ్యక్తి, ఈ పిల్లవాడు తన మనసులో చాలా గొప్ప ఆశ పెట్టుకున్నాడు, నేను రాజుని అవ్వాలి అని. రాజు అవ్వాలంటే ఎక్కడ జన్మించాలి? రాజ కుటుంబంలో జన్మించాలి, రాజభవంతిలో జన్మించాలి. ఇది జరిగే పనేనా? ఇది కలగా మిగిలిపోతుంది అనుకుంటున్నాడేమో. కానీ అతను అనుకోలే. అతను ఏమనుకున్నాడు తెలుసునా? నా కలను నేను సార్థకం చేయాలి అని తన మనసులో అనుకున్నాడు. సరే, అక్కడ ఉన్నటువంటి ప్రజలతో కలిసి గోళీలు ఆడుకుంటా, బెళ్ళంగోట ఆడుకుంటా, వారితో రకరకాల ఆటలు ఆడుకుంటా ఆ మురికి వాడలో మురికి ప్రజల మధ్యలో జీవిస్తూ ఉన్నాడు. చాలా తెలివి కలిగిన వాడు, చాలా ధైర్యం కలిగిన వాడు, చాలా జ్ఞానం కలిగిన వాడు, అన్నిటికంటే ముఖ్యంగా మంచి బుద్ధి కలిగిన వాడు. అన్నిటికంటే ముఖ్యంగా మంచి బుద్ధి కలిగిన వాడు. తను ఆడుకుంటూ ఆడుకుంటూ పెరుగుతూ ఉన్నాడు, ఆ సమాజంలో పెరుగుతున్నాడు. కానీ తనలో ఆశ, తన నిద్రపోనివ్వడం లేదు. తనలో ఉన్న లక్ష్యం, తనలో ఉన్నటువంటి టార్గెట్ తన నిద్రపోనివ్వడం లేదు. తనలో ఉన్నటువంటి ఆ గురి ఏదైతే ఉందో అది తనకు నిద్ర పట్టకుండా చేస్తుంది. ప్రతి రాత్రి తన మనసులో అనుకుంటాడు, ప్రతి ఉదయం అనుకుంటాడు, ప్రతి పూట ప్రతి క్షణం
నేను రాజునవ్వాలి అనుకుంటాడు. ఒక మురికి వాడలో జన్మించిన ఒక సామాన్యమైన వ్యక్తి అతడు. ఒక పిల్లవాడు, తన తల్లిదండ్రులు సరైనటువంటి వస్త్రాలు లేనివారు, తినడానికి తిండి లేనివారు, సరైన త్రాగడానికి సరైన మంచి నీరు లేనివారు, మంచి వస్త్రాలు అతనికి లేవు, మంచి ఇల్లు అతనికి లేదు, మంచి ఆహారం అతనికి లేదు, మంచి జీవితం అతనికి లేదు. తన తల్లిదండ్రులు తనకు ఏ విధము చేతనైనా మంచి జీవితాన్ని అందించలేనటువంటి ఆ వ్యక్తి అనుకుంటూ ఉన్నాడు కదా, నేను రాజునవ్వాలని కోరుకుంటున్నాడు. అయితే ఒక రోజున ఆ ప్రాంతానికి, ఆ ఊర్లోనికి, ఆ ఏరియాకి వాళ్ళ రాజుగారు వచ్చాడు. ఎప్పుడైతే రాజు వచ్చాడో ఇదే మంచి అవకాశం అనుకుని ఆ పిల్లవాడు త్వరగా చాలా స్పీడ్గా వెళ్ళి రాజు యొక్క ఖడ్గాన్ని తీసుకొని పరిగెత్తడం ప్రారంభించాడు. ఏం తీసుకున్నాడు? రాజు యొక్క ఖడ్గాన్ని వరలో ఉంచి తీసుకొని చాలా స్పీడ్గా పరిగెడుతూ ఉన్నాడు. భటులందరూ అందరూ కూడా, రాజుతో వచ్చిన సముఖం వారందరూ కూడా కేకలు వేస్తూ ఉన్నారు. ఈ పిల్లోడు పరిగెడుతూనే ఉన్నాడు. ఎంతమంది పరిగెత్తినా తన రాజ్యంలో అన్ని విషయాలు ఆరుతేరినటువంటి ఆ గొప్ప గొప్ప వ్యక్తులందరూ కూడా, ఆ సైనికులందరూ కూడా పరిగెడుతూ ఉన్నా అందకుండా పరిగెడుతూనే ఉన్నాడు. రాజు చూస్తున్నాడు, అరే ఇతను చిన్న పిల్లవాడే, కానీ చాలా చురుకైన వాడు, చాలా తెలివి కలిగిన వాడు, చాలా ధైర్యం కలిగిన వాడు. ఇతడు నా ఖడ్గాన్ని తీసుకుని పరిగెడుతూ ఉంటే ఇంతమంది వెంటపడుతున్నా అతన్ని పట్టుకోలేకపోతున్నారే, ఏంటి కారణం అని రాజు తన మనసులో అనుకుంటా చూస్తూ ఉన్నాడు. ఏం జరుగుతుందో చూద్దామని అనుకుంటూ ఉండగా అతడు, వాళ్ళెవరు కూడా అతన్ని పట్టుకోలేకపోతున్నారు. పరుగు పరిగెత్తి ఆ బిల్డింగ్ ఎక్కి అక్కడి నుంచి ఇంకొక బిల్డింగ్ దూకుతా, భవంతులను దూకుతా తిరుగుతా, గంతులు వేస్తా, చివరికి మరలా తిరిగి వచ్చి రాజుకి ఖడ్గాన్ని వినయంగా అప్పగించాడు. అప్పుడు రాజు అతను చూసి సంతోషించి చాలా ఆనందించే మనసులో, ఇతడు చాలా వేగము కలిగిన వాడు, తెలివి కలిగిన వాడు, ధైర్యం కలిగిన వాడు, మంచి బుద్ధి కలిగిన వాడు, ఇటువంటి వ్యక్తి మనకు అవసరం అని చెప్పి అతన్ని అడుగుతున్నాడు. నీవు నాతో కూడా వస్తావా అని అంటే తను ఏమంటాడు తెలుసా? మారు మాట్లాడకుండా వెంటనే వస్తాను రాజు అని చెప్పి రాజుతో కూడా బయలుదేరాడు. దేవునికి స్తోత్రం. తన ఆశ, తన కల ఏంటి? రాజు నవ్వాలని. మొదటి అవకాశం దొరికింది, అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. రాజుతో పాటు రాజ కోటలోనికి, రాజనగరంలోనికి మొదటిసారి అడుగు పెట్టాడు. అడుగు పెట్టిన తర్వాత రాజనగరంలో జీవిస్తూ ఉన్నాడు. అతని జీవితం ఎంతో సంతోషంగా ఉంది. కారణం తెలిసిన, అతను ఒక గురి కలిగిన వాడు. ఏం కలిగిన వాడు? గురి కలిగిన వాడు. ఈ రోజున మన జీవితాల్లో మనం ఒక గురి కలిగి ఉన్నామా? ఏది పడితే అది చేస్తా, ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోతా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతా, జీవిస్తా. మనకి ఇష్టానుసారంగా మనం ప్రవర్తించినట్లయితే, ఒక గురి, ఒక గమ్యం, ఒక లక్ష్యం లేని వారమైతే మనం ఎప్పటికీ కూడా ఆ గురి చేరుకోలేము, ఆ లక్ష్యం చేరుకోలేము. మనం అనుకున్నది సాధించలేము. మనం అనుకున్నది సాధించాలి అని అంటే మనకు ఒక లక్ష్యం ఉండాలి. ఇప్పుడు ఈ పిల్లవాడు చక్కగా అక్కడికి వెళ్ళిన తర్వాత రాజనగరానికి వెళ్ళిన తర్వాత ఆ రాజనగరంలో జరుగుతున్నటువంటి అవన్నీ కార్యములన్నీ కూడా చూస్తూ ఉన్నాడు. అక్కడ జరుగుతున్న కార్యక్రమాలను గమనిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత రాజకుమారులు ఇద్దరు కూడా బాగా కత్తితో యుద్ధం చేయడం, దాన్ని నేర్చుకుంటా ఉన్నారు, సాధన చేస్తూ ఉన్నారు. వారు రాజ్యం కొరకు సాధకం చేస్తూ ఉన్నారు వాళ్ళు. అప్పుడు ఇతడు కూడా దూరం చూసి అనుకుంటున్నాడు, నేను కూడా ఇది నేర్చుకోవాలి అని తన మనసులో కోరుకున్నాడు. తర్వాత కొన్ని రోజుల తర్వాత, రాజా నేను కూడా అది నేర్చుకోవాలని ఆశపడుతున్నానంటే నేర్చుకోమన్నాడు రాజు. నేర్చుకోమంటే చాలా త్వరగా, స్పీడ్గా, వాళ్ళకంటే ఘనంగా, ఇంకా అధికమైన ఆసక్తితో త్వరగా నేర్చుకున్న తర్వాత రాజు పోటీ పెట్టాడు. ఎవరికి? రాజకుమారులకిను ఇతనికి పోటీ పెడితే రాజకుమారులు ఇద్దరిని కూడా ఓడించేశాడు ఇతడు. రాజు అనుకున్నాడు, నా ఇద్దరు కుమారులు ఇతనితో సాటి కారు,
నా ఇద్దరు కుమారులు ఇతనితో సాటికారు, నా ఇద్దరు కుమారులు మించిన ఘనమైన వ్యక్తి, ఇతనిలో ఏదో గొప్ప శక్తి ఏదో ఉంది, ఇతనిలో గొప్ప ఆసక్తి ఏదో ఉంది, ఇతడు ఏమవుతాడో చూద్దామని చెప్పి రాజు కనిపెట్టుకుని ఉన్నాడు. అయినప్పటికీ కూడా రాజు ఒక కన్ను వేసి ఉంచాడు అతని మీద. రాజకుమారులు ఓడించినందుకు రాజకుమారులు కూడా అతని మీద ఒక కన్ను వేసి ఉంచారు. ఇతనితో చాలా ప్రమాదకరం, ఇతడు మనందరూ దాటుకుని వచ్చాడు, ఇతడు ఎక్కడో ఒక మారుమూల మురికివాడలో జన్మించిన ఇతడు రాజనగరంలోనికి వచ్చి యుద్ధం కత్తి తిప్పడం నేర్చుకుని మనలనే ఓడించాడు, చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి వాళ్ళు కూడా ఒక కంట పెట్టి చూస్తూ ఉన్నారు. ఆ నోట ఊరంతా తెలిసిపోయింది. ఏమని? మన ఊర్లోంచి వెళ్ళినటువంటి ఆ పిల్లవాడు చాలా గొప్పవాడయ్యాడంట, రాజకుమారులను ఓడించాడంట అని చెప్పి అనుకుంటూ ఉన్న సందర్భంలో రాజు మరొక పోటీ పెట్టాడు. ఏంటి ఆ పోటీ అంటే, తన సైనికులు తన సేనాధిపతులను పిలిచి మీరు ఇతనితో పోరాడండి అని చెప్తే ఆ సైనికులను సేనాధిపతులందరినీ కూడా తన ఖడ్గము చేత ఓడించాడు. ఓడిస్తే రాజు అనుకున్నాడు, నా ఇద్దరు కుమారులు మించిన వాడు అనుకున్నాను. కాదు, ఇతడు నా సైన్యమునకు మించినవాడు, ఒక సైన్యమును ఓడించగలిగినటువంటి శక్తి ఇతనిలో ఉంది, ఇతడు సామాన్యుడు కాదు, ఇతడు ఎప్పటికైనా మనకు అవసరమే అని చెప్పి రాజు తన నగరంలో ఉంచుకున్నాడు. కొన్ని దినాలు తర్వాత, కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ఆ దేశం మీదకి శత్రువులు దండెత్తి వచ్చారు. విస్తారమైన శత్రువులు దండెత్తి వస్తే ఆ శత్రువులను జయించడానికి అందరూ కూడా వెనుకాడుతూ ఉన్నారు. ఎందుకంటే 10,000 మంది అవతల ఉన్నారు, 3,000 మంది మాత్రమే ఇక్కడ ఉన్నారు. 10,000 మంది సైన్యం దండెత్తి వచ్చింది, 3,000 మంది మాత్రమే ఇక్కడ ఉన్నారు. ఆ సందర్భంలో ఇతడు అందరూ భయపడుతూ, రాజు భయపడుతూ ఉన్నాడు, రాజు యొక్క కుమారులు కూడా భయపడుతూ ఉన్నారు. ఎట్లాగా, ఏంటి పరిస్థితిని, ఎలా జయించాలి, ఏం చేయాలని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఇతడు అంటాడు, రాజా నేను యుద్ధానికి వెళతాను అని అంటే, అవునా సరే వెళ్ళమని చెప్తే తనతో కూడా కొంతమంది సైన్యమును వెంటబెట్టుకొని ఆ వ్యక్తి ధైర్యముగా రాజుకు ధైర్యం చెప్పి, సైనికులకు ధైర్యం చెప్పి వారందరిని వెంటబెట్టుకొని అతడు ముందుగా వెళ్ళి పోరాడి జయం పొందాడు. వెళ్ళటం వాళ్ళందరూ దాటుకుని వెళ్ళి అవతల రాజు పేక మీద కత్తి పెట్టాడు. ఎప్పుడైతే అవతల రాజు మీద కత్తి పెట్టాడో ఇక రాజ్యం అంతా కూడా ఏమైనట్టు, ఓడిపోయినట్లే. ఆ రాజుని ప్రాణాలతోనే పట్టుకొని వచ్చి రాజునకు అప్పగించాడు. తను చేరదీసి, తను పెంచి, తనకు యుద్ధ నైపుణ్యం నేర్పించినటువంటి రాజునకు అప్పగించాడు. అప్పుడు రాజు అనుకున్నాడు మనసులో, ఓహో ఇతడు ఒక సైన్యమే కాదు, ఒక దేశాన్ని లేదా ఒక శత్రు రాజ్యాలను గెలవగలిగిన గొప్ప శక్తి తనలో ఉంది అని అనుకున్నాడు. అనుకొని ఏమన్నాడు తెలుసునా, తన రాజ్యం అంతటిని, నా ప్రాణాన్ని నువ్వు కాపాడావు, నా కుమారుల ప్రాణాలను కూడా నువ్వు కాపాడావు, కనుక నీవే ఇక మీదట నా తర్వాత నా రాజ్యాన్ని ఏలబోవాడు అని చెప్పి ఒక సంతకం చేశాడట. దేవునికి స్తోత్రం. ఒక ముద్ర వేశాడు. ఏమని? నా తరువాత, నా తదనంతరం నా రాజ్యాన్ని ఏలేవాడు ఇతడే. చూసారా, అతనిలో ఏముంది? ఆశ ఉంది. అతనిలో ఏముంది? ఒక గురి ఉంది. అతనిలో ఏముంది? ఒక లక్ష్యం ఉంది. నేను ఏ విధము చేతనైనా రాజు అవ్వాలి. ఏమవ్వాలి? ఆ దిశగా అతడు పరిగెడుతూనే ఉన్నాడు. ఆ దిశగా అతడు కలలు కంటూనే ఉన్నాడు. ఆ దిశగా తన జీవితాన్ని నడిపిస్తూ ఉన్నాడు. మన కలలు చెదిరిపోనివ్వకూడదు, మన ఆశలు అడుగంటిపోనివ్వకూడదు, మనకున్నటువంటి లక్ష్యం చెదరిపోనివ్వకూడదు. మన గమ్యాన్ని సాతాను చెదరగొడతాడు అనేక సార్లు, మనం వాటిని చెదరనివ్వకూడదు. సేమ్ ఇదే చరిత్ర ప్రకారం బైబిల్ గ్రంథంలో ఒక సంఘటన జరిగింది. అతడు ఎవరో తెలుసా? దావీదు రాజు. దావీదు గొర్రెల కాపరిగా ఉన్నాడు. ఎవరు? గొర్రెల కాపరిగా ఉన్నాడు. గొర్రెలు కాసుకుంటూ, గొర్రెలు మేపుకుంటూ అరణ్యంలో ఉన్నప్పుడు అతనికి ఎదురుగా ఒక కొండ కనబడుతుంది.
ఏం కనబడుతుంది? ఒక కొండ కనబడుతుంది. ఆ కొండ పైన ఒక పట్టణం ఉంది. ఆ కొండ పైన ఏముంది? ఒక పట్టణం ఉంది. తను అనుకుంటున్నాడు, గొర్రెలు మేపుతూ, నేను ఒక రోజున ఆ కొండ ఎక్కాలి, నేను ఒక రోజున ఆ కొండ ఎక్కాలి, నేను ఒక రోజున ఆ కొండ పైన చేరుకోవాలి అని కోరుకుంటున్నాడు. అంటాడు, ప్రార్థన చేస్తున్నాడు, ఆశపడుతున్నాడు, మనసులో పదే పదే ప్రభువుని అడుగుతున్నాడు, దేవా యేసు, ఎదుగో నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము అని ఆ కొండ చూసిన ప్రతిసారి ప్రార్థన చేస్తున్నాడు. ఈ చిన్నవాడైన దావీదులో ఉన్నటువంటి ఆశ ఏంటి? నేను కొండెక్కాలి. ఏ కొండ? సియోను కొండపైకి ఎక్కాలి. ఆ సియోను పట్టణాన్ని నేను ఏలాలి, ఆ సియోను పట్టణానికి నేను రాజు అవ్వాలి. ఎన్నో కలలు కంటున్నాడు, ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు, గొర్రెల మందను చక్కగా మేపుతున్నాడు. కానీ ఆశ మాత్రం అలాగే తన మనసులో రోజు రోజుకి ఆశ పెరుగుతూ ఉంది, ఆశ పెరుగుతూ ఉంది. ఈ రోజున దేవుని సన్నిధికి వస్తున్నావు. ప్రారంభంలో దేవుని మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నావు. ప్రభువుని నమ్మిన తొలి దినాల్లో దేవుడి మీద నీకు ఎంతో ఆసక్తి ఉంది. నీ జీవితంలో ఎన్నో ఆశలు పెట్టుకున్నావు. ఇప్పుడు ఏమైంది? ఆశలన్నీ అడుగంటిపోయాయి, తొలగిపోయాయి. తాను కన్న కలలన్నీ చెదిరిపోయాయి. ఆశలన్నీ కూడా, కోరికలన్నీ కూడా ఒక కలలాగా మిగిలిపోయాయి నీ జీవితంలో. ప్రభువు మాట్లాడుతూ అంటున్నాడు, ఇదిగో పౌలు గారు అంటున్నాడు, గురి చూడని వ్యక్తుల వలె నేను పరిగెత్తుట లేదు, కానీ నేను గురి చూడని వ్యక్తి వలె లేను, నేను గురి యొద్దకే పరిగెత్తుచున్నాను, గురి చూసి లక్ష్యము వైపుగా నేను పరిగెత్తుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దావీదు మహారాజు అవడానికి ముందు గొర్రెల కాపరులుగా ఉన్న ఇతడు బాగా సితారా వాయించడం అలవర్చుకున్నాడు. ఏం చేస్తున్నాడు? సితారా అద్భుతముగా వాయించగలిగిన వాడు. ఒక రోజున రాజుగారికి మనసు బాగోలేదు. రాజుగారికి ఏం బాగోలేదు? మనసు బాగోలేదు. కనుక రాజ్యంలో సకల ప్రావీణ్యత కలిగిన వారందరినీ పిలిపిస్తే ఎవరు ఏం చేసినా రాజుకు నెమ్మది కలగడం లేదు. అప్పుడు ఎవరో చెప్పారు, రాజా, దావీదు అనే ఒక వ్యక్తి ఉన్నాడు, గొర్రెల కాపరి, అద్భుతంగా వీణ వాయిస్తాడు, సితారా అద్భుతంగా వాయిస్తాడు, అతను కనుక వాయిస్తే దెయ్యాలు కూడా వెళ్ళిపోతున్నాయి రాజా అని చెప్తే వెంటనే పిలిపించండి. పిలిపించిన తర్వాత అతడు సితారా వాయిస్తూ ఉండగా దేవుని వాక్యం రాయబడిన మాటను తెలుసునా? సౌలుకు పట్టిన దురాత్మ వదిలిపోయెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సౌలు జీవితంలో, రాజు జీవితంలో ఒక భయంకరమైన దయ్యపు శక్తి, దురాత్మ అతన్ని ఆవరిస్తూ నెమ్మది లేకుండా గలిబిలి చేసేస్తా ఉంది. దురాత్మ ఎవరిని? రాజుని. రాజుకు నెమ్మది లేదు. ఇప్పుడు దావీదు యొక్క ఆశ ఏంటి? నేను సియోను పురం మీదకి వెళ్ళాలి, ఆ సియోను కొండకి ఎక్కాలి, నేను ఎక్కలేని ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము ప్రార్థన చేస్తున్నాడు. మొదటి అడుగు పెట్టాడు. ఎలాగా? సితారా పట్టుకొని రాజనగరములోనికి, రాజభవనములోనికి, రాజుగారి ఇంటిలోనికి, రాజుగారి గదిలోనికి అడుగు పెట్టాడు. దేవునికి స్తోత్రం. నీ ఆశ బలమైనదైతే దేవుడు నీ బలమైన కార్యాలు జరిగిస్తాడు. దేవుని వాక్యం అంటుంది, ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరచి ఉన్నాడు. ఆశగల ప్రాణమును దేవుడు తృప్తిపరచి ఉన్నాడు. నువ్వు మనుషుల మీద కాదు ఆశలు పెట్టుకోవలసింది, ప్రభువు మీద ఆశ పెట్టుకో. కొన్ని రోజులు మనుషుల మీద, కొన్ని రోజులు వస్తువుల మీద, కొన్ని రోజులు పిల్లల మీద, కొన్ని రోజులు భర్త మీద, కొన్ని రోజులు పక్కింటి వాళ్ళ మీద, కొన్ని రోజులు తెలిసిన వాళ్ళ మీద, అయిన వాళ్ళ మీద, అధికారుల మీద, బ్యాంకు మీద, మేనేజర్ల మీద. చెప్పండి, ఇంకా చెప్పండి.
వాళ్ళ మీద మీ యొక్క గురి, ఎవరి మీద మీ గురి? చూడండి, కీర్తనకారుడు దావీదు అంటాడు, నేను సదాకాలము యెహోవా మీదనే నా గురి నిలుపుచున్నాను. కీర్తనల గ్రంథం 16వ అధ్యాయము 16వ కీర్తన 8వ వాక్యం. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను. ఆమేన్. మాటి మాటికి కదిలిపోతున్న అర్థం ఏంటి? గురి లేని వారు. అన్నీ ఉన్న ఆకు అణిగి మణిగి ఉంటుందంట. ఏమీ లేని ఆకేమవుతుంది? ఎగిరెగిరి 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 పడతా ఉంటుంది. అర్థమవుతుందా? కనుక దేవుని వాక్యం అంటుంది, నా గురి సదాకాలం నేను ఆయన యందు నిలిపి ఉన్నాను. నా గురి తప్పనివ్వను, నా లక్ష్యము తప్పనివ్వను, నా ఆశలు అడుగంటి పోనివ్వను, నా కలలు చదిరిపోనివ్వను. ప్రార్థన చేస్తున్నాడు, దేవుణ్ణి అడుగుతున్నాడు, మనసులో ఆశపడుతున్నాడు. ప్రార్థన చేస్తున్నాడు, దేవుణ్ణి అడుగుతున్నాడు, మనసులో ఆశపడుతున్నాడు. ఒకటే ఆశ, ఒకటే ఆశ. ఏంటి ఆశ? ఎక్కలేని ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము, నేను రాజవ్వాలి అనుకుంటున్నాడు దావీదు. సితారా వాయిస్తా ఉన్నాడు, దయ్యం వెళ్ళిపోతా ఉంది. రాజుకి నెమ్మదిగా ఉంది, రాజుకి నెమ్మదిగా ఉంది. పలుసార్లు దురాత్మ రావడం, సౌలుని పీడించడం, రాజుని పీడించడం, రాజు దావీదుని పిలిపించడం, దావీదు సితారా వాయించడం, ఆ దురాత్మ వెళ్ళిపోవడం. ఇలా జరుగుతున్న సందర్భంలో రాజుగారి కుమార్తె మీకాలు దావీదును ప్రేమించిందంట. రాజనగరంలో ఒకరికి ప్రేమ పుట్టింది. ఎవరి మీద? దావీదు మీద. మరికొన్ని రోజుల తర్వాత రాజుగారి కుమారుడు, రాజు తర్వాత రాజు అవ్వాల్సిన వాడు, రాజు తర్వాత రాజ్యమేలవలసినటువంటి రాజకుమారుడైన యోనాతానుకు దావీదు మీద ప్రేమ పుట్టిందంట. ఆ ప్రేమను గురించి బైబిల్ ఏమి రాస్తున్నాడంటే, పరిశుద్ధ గ్రంథంలో, స్త్రీలు చూపు ప్రేమ కంటే మిన్నైన ప్రేమ దావీదు మీదకు యోనాతానుకు మనసు కలిగిందంట, ప్రేమ కలిగిందంట. తర్వాత బైబిల్ గ్రంథం రాస్తాడు, దావీదు మనసు యోనాతాను మనసు పెనవేసుకుపోయిందంట, అల్లుకుపోయింది. నరనరాల్లో దావీదు మనసు యోనాతాను మనసు పెనవేసుకుపోయింది. అంత లోతైన ప్రేమ దావీదు మీద యోనాతానుకు రాజకుమారునికి కలిగింది. చాలా జాగ్రత్తగా ఆలకించండి. తన ఆశలు ఎలా నెరవేర్చబడ్డాయో, దేవుని ప్రణాళిక అతని జీవితంలో ఎలా జరిగిందో ఒక్కొక్కటిగా మీకు చెప్తున్నాను. కొద్ది కాలం తర్వాత ఒక పెద్ద యుద్ధం వచ్చింది, ఒక పెద్ద యుద్ధం. అవతల వ్యక్తి చాలా బలమైన వాడు, ఓ రంకెలేస్తున్నాడు, అరుపులు అరుస్తున్నాడు, కేకలేస్తున్నాడు, ఎవడో లేడా మగోడు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. ఓ ఎద్దు రంకెలేసినట్టు రంకెలేస్తున్నాడు, అరుస్తున్నాడు, కేకలేస్తున్నాడు. ఈ సంఘటన అంతా జరుగుతూనే ఉంది. ఒక్కడు కూడా ధైర్యంతో ముందుకెళ్ళి శత్రువుల మీద యుద్ధం చేయలేకపోతున్నారు, భయపడిపోతున్నారు. రాజు భయపడిపోతున్నాడు, రాజకుమారుడు భయపడిపోతున్నాడు, రాజ్యంలో ఉన్న వారందరూ కూడా భయపడిపోతున్నారు. అప్పుడు దావీదు వచ్చి అంటాడు, రాజా నాకు ఒక అవకాశం ఇస్తావా, వాడిని చంపేస్తానంటాడు. రాజు అంటాడు, ఒరే నువ్వు చిన్నోడు రా నాయనా, నువ్వు చిన్నోడివి, నీకు సరిపోదు, బలం సరిపోదు, ధైర్యం సరిపోదు అంటే, లేదు రాజా
నేను చంపేస్తాను ఈరోజు అట్టయినా అని అంటాడు. అర్థమవుతుంది. ఆ సందర్భం చదువుతున్నప్పుడు నాకు ఎట్లా కనిపించిందంటే, పిల్లలు టీవీలో కార్టూన్ చూస్తారు చూడండి, కార్టూన్స్ చూస్తారే, కార్టూన్స్ లాగా అనిపించింది. వాడేమో అంతెత్తున్నాడు, 6 మూరల జానడు. వాడి చేతిలో ఖడ్గాన్నే 2-3 మోసుకురావాలి, వాడి బళ్ళాన్ని 2-3 మోసుకురావాలి. అంతటి పైనుండి కింద వరకు కూడా శిరస్త్రాణాన్ని, యుద్ధ కవచాన్ని పూర్తిగా కంప్లీట్గా ధరించాడు అతడు. ఇతడేమో ఈ దావీదేమో నేను చంపేస్తాను అతను అంటాడు. రాజేమో నువ్వు చిన్నోడు రా నాయన, నువ్వు యుద్ధానికి పనికిరావు అంటాడు. సరే, మొత్తం మీద ఇదిగో ఆ యుద్ధ కవచం వేసుకొని వెళ్ళంటే ఆ యుద్ధ కవచాన్ని వేసుకొని, రాజా ఈ యుద్ధ వస్త్రాలు, ఇనప వస్త్రాలు నేను మోయలేకపోతున్నాను, ఈ నాకంటే బరువుగా ఉన్నాయి, నాకు వద్దు, నాకు వాడికి లేని తీసి అక్కడ పడేసి మామూలుగా వెళ్తుంటాడే. వాడేమంటాడు తెలుసునా, రే ఏంట్రా కర్ర పట్టుకుని వస్తున్నావు, నేనేమన్నా కుక్కను అనుకున్నావా? ఈరోజు నిన్ను చంపి ఆకాశ పక్షులకు నిన్ను ఆహారంగా వేస్తాను రా అని అంటాడు ఆడు. దావీదు ఎవరిని చూశాడు తెలుసునా? దేవుడిని చూశాడు. ఎవరిని చూశాడు? దేవుడిని చూశాడు. వాడెవరిని చూస్తున్నాడు? దావీదును చూస్తున్నాడు. ఎవరిని చూస్తున్నాడు? దావీదును చూస్తున్నాడు. రాజు ఏమంటాడు? రాజు కూడా ఎవరిని చూస్తున్నాడు? దావీదును చూస్తున్నాడు. దావీదు ఏమంటాడని, రాజా ఇదిగో నేను గొర్రెలు కాపురిని, గొర్రెలు కాస్తున్నప్పుడు ఒక ఎలుగుబండి వచ్చింది. ఏమొచ్చింది? ఎలుగుబండి వస్తే దాన్ని ఒక గుద్దు చంపేసి దాని నోట్లో ఉంచి గొర్రెపిల్లని విడిపించాను రాజా అంటే రాజు నమ్ముతాడా? నమ్మలేకపోతాడు రాజు. అదే కార్టూన్ లాగా ఉంది అంతా కూడా. రాజు నమ్మలేకపోతున్నాడు. సింహం వచ్చింది, ఎలుగుబండి వచ్చింది, రాజా వాటి నోటి నుంచి గొర్రెపిల్లని విడిపించాను అని అంటే రాజు నమ్మలేకపోతుంటే, మొత్తం మీద సరే ఒక అవకాశం ఇచ్చి చూద్దాం అని చెప్పి రాజుకు దావీదునకు అవకాశం ఇస్తే, వాళ్ళేమో దావీదును చూస్తూ ఉంటే, దావీదు ఎవరిని చూస్తున్నాడు తెలుసునా? దేవుని చూస్తున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎవరిని చూస్తున్నాడు? దేవుని చూస్తున్నాడు. మన దేవుడు ఎంత ఉంటాడు? ఎంత ఉంటాడా? ఎంత ఉంటాడు మన దేవుడు? ఎంత ఉంటాడా? ఎంత ఉంటాడా? ఎంత ఉంటాడా? ఎంత ఉంటాడు మన దేవుడు? బైబిల్ ఏం చెప్తుంది తెలుసునా? ఆకాశము ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం, కుడికాలు సముద్రం మీదను ఎడమకాలు భూమి మీద పెట్టాడంట. ఎవడైనా కాలు చాపితే పెడితే 2 కాళ్ళు తీసుకెళ్ళి సముద్రంలోనే పెట్టాలి, లేదా 2 కాళ్ళు తీసుకొచ్చి భూమి మీదనే పెట్టాలి. ఒక కాలు సముద్రం మీద, ఒక కాలు భూమి మీద చాపగలంత పెద్ద కాళ్ళు ఎవరికైనా ఉన్నాయా? ఉన్నాయా? ఎవరికి లేవు. చూడండి, ఒక కాలు సముద్రం మీద మోపాడంట, ఒక కాలు ఎక్కడ కూర్చున్నాడు? ఆయన నేల మీద కూర్చున్నాడా? నేల మీద కూర్చోలేను. ఎక్కడ కూర్చున్నాడు? మహాకాశముల పైన కూర్చున్నాడు. ఆకాశం మీద కూర్చుంటే ఆయన తల మహాకాశములు దాటి పైగా ఉన్నది. ఎంత పెద్ద దేవుడైనా, ఎంత గొప్ప దేవుడైనా, అంత గొప్ప దేవుడిని చూస్తే దావీదు అంత గొప్ప దేవుడిని చూసి అంటాడు, సున్నతి లేని ఫిలిష్తీయుడు ఏ పాచివాడు, ఈ రోజున నేను ఇతన్ని చంపుతానని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. వాడేమో ఆలోచిస్తూ, ఇదేంట్రా యుద్ధానికి వస్తాను చంపేస్తానన్నాడు, పరిగెత్తుకుని వెళ్ళిపోతున్నాడు. ఒక ఈటి లేదు, ఒక శిరస్త్రాణం లేదు, ఒక ఖడ్గం లేదు, ఒక ఏమీ లేదు ఆయుధం. ఒక కర్ర ఒకటి తీసుకున్నాడు చేతిలో. కర్ర ఏంటి? గొర్రెలు కాసే కర్ర ఒకటి ఉంది చేతిలో. ఇంత బుడదేదో అతని చేతిలో ఉంది, ఒక చిన్న ఉయ్యాలలాగా ఉంది, అదేంటో అని అనుకుంటా ఉన్నాడు అతను. ఈ దావీదు పరిగెత్తుకుని వెళ్ళిపోయాడు. ఎక్కడికి? సెలయేరు ప్రవహిస్తున్న నదిలోనికి వెళ్ళి, ఏటిలోనికి వెళ్ళి నున్నగా ఉన్న 5 రాళ్ళు ఏరుకొని ఒకటి ఆ ఒడిశాల్లో పెట్టుకొని తిప్పుకుంటా వస్తున్నాడు. తిప్పుకుంటా వచ్చి అంటున్నాడు, ఇదిగో ఈరోజు యుద్ధము ఎవరిది తెలుసా? నాది కాదు, యుద్ధము యెహోవాది, జయం మాత్రం నాదే. ఈరోజు నేను చంపుతున్నానని చెప్పి ఆ ఒడిశాలలో
ఆ యొక్క గులకరాయి వేసి గిర్రా 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 అని తిప్పుకుంటా తిన్నగా వచ్చి ఒక్క ఇసిరిసాడు. అది తిన్నగా వచ్చి ఎక్కడ తగిలింది? నుదుడు తగిలి బోర్ల పడ్డాడు. ముందు బోర్ల పడగానే కత్తి తీసి దావీదు ఆ యొక్క సౌలు యొక్క గొల్యాతు యొక్క తలను నరికి చేతితో పట్టుకొని చుట్టు పట్టుకొని వస్తా ఉన్నాడు. రాజు దగ్గరికి వస్తూ ఉంటే ఈ ఆడవాళ్ళు సామాన్యులు కాదుగా, చుట్టూ చూసేవాళ్ళంతా సామాన్యులు కాదుగా, వాళ్ళందరూ బయలుదేరి తంబూర చేత పట్టుకొని, సితారా చేత పట్టుకొని, వాయిద్యాలు చేత పట్టుకొని సౌలు రాజును ఎదుర్కోవడానికి వస్తూ పాటలు పాడుతున్నారంట. ఏం పాడుతున్నారు? పాటలు పాడుతున్నారు. ఏంటి ఆ పాట? సౌలుకు 1000 కొలదియు, దావీదునకు 10,000 కొలదియు స్తుతులు కలుగునుగా కానీ పాటలు పాడుతూ ఉన్నారంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం చేస్తున్నారు? దావీదుకు 1000 కొలదియు, చదవన మాటను. సౌలు 1000 కొలదియు 18 మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయము 7వ వచనం చదవండి. ఆ స్త్రీలు 7వ వచనం, ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయుచు. 6వ వచనం కూడా చదవండి. దావీదు ఫిలిష్తీయుని హతము చేసి తిరిగి వచ్చినప్పుడు స్త్రీలు ఇశ్రాయేలు ఊళ్ళన్నిటిలో నుండి తంబురతోను సంభ్రమతోను వాయిద్యములతోను పాడుచు నాట్యమాడుచు రాజైన సౌలును ఎదుర్కొనుటకు వచ్చిరి. ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయుచు వాయించుచు సౌలుకు 1000 కొలదియు దావీదు 10,000 కొలదియు దావీదునకు 10,000 కొలదియు శత్రువులను హతము చేసిరి అని ఆ మాటలు పలుకుతూ పాటలు పాడుతుంటే ఆ మాటలన్నీ సౌలుకు ఇంపుగా ఉండనందున అతడు బహు కోపము తెచ్చుకొని వారు దావీదునకు 10,000 కొలదియు నాకు 1000 కొలదియు అని స్తుతులు పాడిరే. రాజ్యము తప్ప మరి ఏమి అతడు తీసుకొనగలడు అనుకొనెను. కాబట్టి నాటి నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. దావీదు మీద ఏం చూపు నిలిపాడంట? విషపు చూపు నిలిపాడంట. దేవునికి స్తోత్రం. వింటున్నారా? దావీదు వాయిద్యాలు వాయించడానికి అడుగు పెట్టిన వాడు వారి ప్రేమను పొందాడు. తరువాత యుద్ధములో విజయాన్ని పొందాడు. భయపడిపోతున్న దేశాన్ని కాపాడాడు. శత్రువుల చేతిలోంచి విడిపించాడు. కానీ ఈ దురాత్మ, ఈ దెయ్యం చూడండి, ఈ దెయ్యం అటు వెళ్ళిపోయి మళ్ళీ అటు వచ్చేసింది. వెళ్ళినట్టే వెళ్ళింది కానీ మళ్ళీ వచ్చేసింది. ఎందుకు వచ్చేసింది? రాజుగారి జీవితంలో, రాజుగారి మనసులో ప్రవేశించేసింది. ఎందుకు ప్రవేశించేసింది? వాళ్ళందరూ ఏం చేశారు? పాటలు పాడి స్తుతించారు. ఎవరికి? దావీదుని ఘనపరిచారు. సౌలు రాజును తగ్గించారు. రాజు ఘనత తగ్గించారు, దావీదు ఘనతను పెంచారు. పెంచి పాటలు పాడగానే ఆ మాటలు, ఆ పాటలు ఎవరికి ఇంపుగా లేవంట? ఇదిగో దెయ్యం పట్టినోడికి ఇంపుగా లేవు. అర్థమైందండి? దెయ్యం పట్టినోడికి దేవుని పాటలు, దేవుని మాటలు ఇంపుగా లేవు. వెంటనే వాడు కోపం తెచ్చేసుకున్నాడు. గమనించండి, వెంటనే వాడికి కోపం వచ్చేసింది. ఎవరికి? రాజు కోపం వచ్చేసింది. ఎందుకు వచ్చేసింది కోపం? వాళ్ళు పాడిన పాట నచ్చల. వాళ్ళు పాడిన పాట నచ్చల. వాళ్ళు పాడింది కరెక్టా కాదా? కరెక్టే. ఎందుకంటే ఎవరూ చేయించలేనప్పుడు దేవుని పక్షము నిలబడి పోరాడాడు కనుక జయం వచ్చింది. ఇప్పుడు ఆ పాట నచ్చనందువలన ఆ రోజు నుండి దావీదు మీద సౌలు ఏమి నిలిపాడంట? విషపు చూపు. ఏ చూపు? విషపు చూపు. గెలవలేని వాడు
గెలిచేవాడి మీద ఏం చెప్తాడు? విషపు చూపే ఉంటుంది. అర్థమవుతుందా? ఓడిపోయేవాడు గెలిచేవాడిని చూస్తే అసూయ, బాగుపడలేని వాడు బాగుపడేవాడిని చూస్తే అసూయ. అర్థమవుతుందండి? ఒకడు బాగుపడుతున్నాడంటే ఇంకొకడు వారవలేడు. ఒకడు బాగున్నాడు, పచ్చగా ఉన్నాడంటే ఇంకొకడు వారవలేడు. ఎందుకని? వీడికి చేత కాదు, బాగుపడడం చేత కాదు, బాగు చేసుకోవడం చేత కాదు, కట్టుకోవడం చేత కాదు, నిలుపుకోవడం చేత కాదు, మాట్లాడడం చేత కాదు, జీవితాన్ని సరిచేసుకోవడం చేత కాదు. ఈ చేతకాని వాళ్ళు ఎవరైతే బాగుపడుతున్నారో, కట్టుకుంటున్నారో, మంచిగా ఉంటున్నారో, పచ్చగా ఉంటున్నారో, మంచిగా మాట్లాడుతున్నారో, ఒక మెట్టు ఎదుగుతున్నారో, వారిని చూసి వీరేమవుతారో తెలుసునా? విషపు చూపు నిలుపుతారు వారి మీద. విషపు చూపు నిలుపుతున్నారు. కనుక నేనేమంటానంటే, ఒక వ్యక్తి పైకి ఎదుగుతున్నాడు అంటే అర్థం ఏంటి తెలుసునా? చాలామంది అంటారు అనుభవం అండి, అనుభవం అనుభవం అని. అనుభవం అనేది ఎలా వస్తుంది తెలుసునా? ఒక మనిషి యొక్క వయస్సును బట్టి అనుభవం ఎప్పుడు రాదు. ఇప్పుడు అతనికి 90 సంవత్సరాలు ఉన్నాయి, 80 సంవత్సరాలు ఉన్నాయి అనుకోండి. 80 సంవత్సరాలు 90 సంవత్సరాల వయసు ఉంది కాబట్టి అతను మంచి అనుభవం కలిగిన వాడని చెప్తామా? అది తప్పు, అది తప్పు. ఒక వ్యక్తికి సరైన అనుభవం ఎప్పుడు వస్తుందో తెలుసునా? అతనుకు కలిగిన గాయాలను బట్టి, దెబ్బలను బట్టి, శ్రమలను బట్టి, ఇబ్బందులను బట్టి, అవమానములను బట్టి, నిందలను బట్టి. ప్రైజ్ ది లార్డ్. అతని జీవితంలో అనుభవ పాఠాలు ఎక్కువ ఉంటాయి. మనకు అనుభవాలు నేర్పించేది, మనకు తగిలిన గాయాలు ఏవైతే ఉన్నాయో ఆ గాయాలు మనకు పాఠాలు నేర్పుతాయి. మన హృదయానికి, మన మనస్సుకి, మన దేహానికి, మన ఆత్మకు తగిలిన గాయాలు ఏవైతే ఉన్నాయో ఆ శత్రువు చేసిన గాయాలు మనకు అనుభవ పాఠాలు నేర్పుతాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాటితో మనం ఎదగాలి. విజయం పొందిన నీవు, విజయం ఎంతసేపు ఉంటుందండి? దాని ఆనందం ఎంతసేపు? కానీ మనతో ఎక్కువ సమయాన్ని గడిపింది అని తెలుసునా? ఈ అనుభవాలే, ఈ అనుభవాలే. విజయం ఎప్పటికీ వస్తే అది విడిచి వెళ్ళిపోదు, మనతో ఉంటుంది. కానీ ఈ అనుభవాలు మనల్ని ఆ స్థాయికి ఎదిగేలా చేశాయి. దావీదు జీవితంలో ఎన్నో అనుభవాలు ఉన్నాయి, ఎన్నో అనుభవాలు. అతని జీవితానికి తగిన గాయాలు ఎన్నో, అతను అనుభవించిన హింసలు ఎన్నో. శత్రువు అతన్ని టార్గెట్ చేసి అనరాని మాటలు అన్నప్పుడు ఆ తగిలిన గాయాలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా అనుభవ పాఠాలు నేర్చుకుంటూ తాను ఎక్కలేని ఎత్తైన కొండపైకి ఎక్కాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎక్కలేని ఎత్తైన కొండపైకి ఎక్కాడు. అనేక సార్లు కొండలలో, లోయలలో, అడవులలో, అడవి మృగాల మధ్యలో, కాళ్లకు చెప్పులు లేకుండా, తినడానికి తిండి లేకుండా, ఆకలికి అలమటించాడు దావీదు. ఆహారం కోసం ఊళ్ళో వ్యక్తి దగ్గరికి పంపించాడు. తెలిసినోడు ఇస్తాడులే, వెళ్ళండి అని. వాడు రకరకాలుగా మాట్లాడాడు. దావీదు ఎవడు, ఎస్ఐ ఎవడు, ఇట్లా యజమానులు విడిచి చాలా మంది ఉన్నారని వాడి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడాడు. ఆడు ఆకలికి అలమటించిన సందర్భాలు దావీదు జీవితంలో ఎన్నో ఉన్నాయి. ఆ అనుభవ పాఠాలన్నీ దావీదుని ఉన్నత శిఖరముల మీదకి ఎక్కించాయి. దేవునికి స్తోత్రం. అతని గురి, అతని లక్ష్యం ఛేదించాడు. దేవుడు అంటాడు, ఇదిగో దావీదు సింహాసనాన్ని తరతరముల వరకు నేను స్థిరపరుస్తున్నాను అని దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. దావీదు సింహాసనాన్ని దేవుడు స్థిరపరిచాడు. కారణం ఏంటి? ఎంతమందో సింహాసనం ఎక్కారు, ఎంతమందో రాజులు వచ్చారు, ఎంతమందో రాజ్యాలు పరిపాలించారు. కానీ వారందరికంటే కూడా దావీదు యొక్క అనుభవాలు వేరు, ఆత్మీయ మెట్టు వేరు. అలాగే కొత్త నిబంధనలో
ఎంతో మంది సేవకులు సేవ చేశారు, నేటికి ఎంతో మంది సేవ చేస్తున్నారు. కానీ వారందరినీ దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక దేవుని వాక్యం అంటుంది, దేవుని వాక్యము రాయబడిన ప్రకారము ఉన్నత స్థలములపైకి తను ఆశించిన స్థితికి, తను అనుకున్న స్థితికి, తను కన్నటువంటి కల స్థితికి తను చేరుకున్నాడు దావీదు మహారాజు. రాజయ్యాడు. ఏమయ్యాడు? రాజయ్యాడు. రాజ్యాన్ని పరిపాలించాడు. దేవుని వాక్యంలో క్రొత్త నిబంధనలో కూడా పౌలు గారు అందరికంటే ఎక్కువ శ్రమ పడ్డాడు, అందరికంటే ఎక్కువ కృప పొందుకున్నాడు, అందరికంటే ఎక్కువ సంఘాలు కట్టాడు, అందరికంటే ఎక్కువ శ్రమ పొందాడు. హల్లెలూయా. శిష్యులందరికంటే కూడా అపోస్తలుడుగా పిలువబడ్డాడు. అపోస్తలుడుగా పిలువబడ్డ మాత్రమే కాదు, అందరికంటే ఎక్కువ స్వస్థతలు కూడా చేశాడు. కారణం ఏంటి తెలుసునా? తనకు కలిగిన గాయాలు, తను నేర్చుకున్న అనుభవాలు, దేవుని సన్నిధి అతనికి నేర్పుతున్న పాఠాలు నేర్చుకున్నాడు. ఈ రోజున ప్రభువుని ఎరిగిన తరువాత దేవుని సన్నిధిలోనికి అడుగు పెట్టిన మొదలుకొని ఇప్పటి వరకు నీ జీవితంలో ఎదురవుతున్న ప్రతి సమస్య, ప్రతి శోధన, ప్రతి శ్రమ, ప్రతి ఆయుధం, ప్రతి గాయం, ప్రతి ఖడ్గం, ప్రతి ఉపద్రవం, ప్రతి మాట నీ జీవితాన్ని ఎదిగింప చేయడానికి అని గుర్తుపెట్టుకో. హల్లెలూయా. నిన్ను ఉన్నత స్థలములపై నిలపడానికే దేవుడు వీటన్నిటిని జీవితంలో అనుమతిస్తున్నాడు. నువ్వు ఎదగాలని, పైకి ఎగరాలని, ఉన్నత శిఖరములు చేరాలని, నువ్వు రెక్కలు కట్టుకొని ఎగిరిపోవాలని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వీటన్నిటిని బట్టి నువ్వు ఎదుగుతున్నావా? ఎగురుతున్నావా? ఆత్మీయ జీవితంలో స్థిరపరచబడుతున్నావా? దేవుని కొరకు నిలబడగలుగుతున్నావా? లేకపోతే దిగజారిపోతూ, పడిపోతూ, కృంగిపోతూ చేతకాని వాడిగా మార్చబడుతున్నావా? దేవుని వాక్యం అంటుంది, శ్రమ దినమున కృంగిన యెడల చేతకాని వారమగుదుము. కనుక మనం అందరము కూడా గురి కలిగి నడుచుకోవాలి. మన గురిని తప్పించే పరిస్థితులు చాలా ఉంటాయి. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13-14 వచనాలు చదువుకుందాం. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరిచి ముందున్న వాటి కొరకు వేగిరపడుము. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నత పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. చాలు. చదవబడినటువంటి లేఖన భాగములో చాలా స్పష్టంగా పౌలు గారు తెల్లగా తెలియచేస్తున్న ఒక విషయం ఏంటంటే, నేను వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకే వేగిరపడుచున్నాను అంటూ క్రీస్తు యేసునందు ఉన్నతమైన పిలుపుకు కలుగు బహుమానం. హల్లెలూయా. ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం కొరకు దాన్ని పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కనుక గురి చూడని వాని వలె నేను లేను. గురి కలిగి పరిగెత్తుచున్నాను. అయితే వెనుకున్న వాటిని మరచి, వెనుకున్నవి మనల్ని ఏం చేస్తా తెలిసిన వెనక్కి లాగుతూ ఉంటాయి. వెనకాలను ఏం చేస్తుంటే వెనక్కి లాగుతూ ఉంటాయి. అర్థమవుతుందా? విమానంలో కొన్ని డబ్బాలు పెట్టుకుని వెళ్తున్నారండి. డబ్బాలు, ఆ డబ్బాల నిండా పీతలు ఉన్నాయంట. ఏమున్నాయి?
పీతలు, రకరకాల దేశాల నుంచి తీసుకొస్తున్న పీతలన్నీ ఉన్నాయంట. అయితే ఇండియా ఉన్నటువంటి డబ్బా, ఇండియా అని రాయబడిన డబ్బాకు మాత్రం పైన మూత లేదంట. ఏం లేదు, మూత లేదంట. అడిగారంట ఒకడు, ఏంటండి ఇటన్నిటికీ మూతలు ఉన్నాయి, మరి ఈ ఇండియా అని రాసిన ఈ మూత డబ్బాకి మూత లేదేంటంటే, అతను అన్నాడంట, నువ్వు గమనించు అన్నాడంట. ఏమన్నాడంట? గమనించు అన్నాడంట. గమనించు అంటే గమనిస్తూ ఉంటే ఆ డబ్బాలో ఉన్న పీతలు ఒకటి పైకెక్కుతుంటే ఇంకొకటి కింద ఉన్న పీత దాన్ని కాలు పట్టుకు కిందకి లాగుతుందండి. కింద ఉన్న పీత ఏం చేస్తుంది? నన్ను దాటును వెళ్ళిపోతావా, నన్ను దాటును వెళ్ళిపోతావా, నేను ముందెళ్ళని చెప్పి ముందెళ్ళ దాన్ని కాలు పట్టుకుని లాగుతుందంట. ఇక ఇది ఎక్కేది లేదు, అది పైకి వెళ్ళేది లేదు. అర్థమవుతుందా? కొంతమంది జీవితంలో స్వార్థం. వాళ్ళు ఎదగరు, ఎదిగే వాళ్ళని ఎదగనివ్వరు. వాళ్ళ జీవితాలు కట్టబడే వాళ్ళ జీవితాలను కట్టనివ్వరు. కొందరు అంతే, వాళ్ళ కుటుంబంలో వాళ్ళే అడ్డుపండ. ఎందుకురా ఈ ఇంట్లో ఎప్పుడు చూసినా గొడవలు, అల్లర్లు, తగాదాలు, ఈర్ష్యలు, దయ్యాలు ఇంటి నుండి ఏలుబడి చేస్తున్నాయి. ఎందుకురా అంటే వాళ్ళే అడ్డుపండ, వాళ్ళే ఆ ఇంట్లో పెద్ద అడ్డుపండ. నేను ఎదగాలి, నా పిల్లలు ఎదగాలి, నా కుటుంబం బాగుండాలి, నా పిల్లలు అంతా కూడా పచ్చగా ఉండాలని కోరుకుంటారు అంతే, పేరుకి మాత్రం. ఆ విధమైన క్రియలు మాత్రం ఉండవు వాళ్ళ జీవితంలో. కోరుకోవడం ఈజీ, కానీ చేయాలిగా, చేస్తేనేగా. బాగుండాలని కోరుకుంటారు, కానీ ఆ దిశగా శ్రమ పడితే, ఆ దిశగా పరిగెడితే, ఆ లక్ష్యంగా నువ్వు పరిగెడితే గమ్యాన్ని చేరుకుంటావు. పౌలు గారు అంటున్నాడు, వెనుకున్న వాటిని మరచి. చాలామంది పదపదాగా వాళ్ళు గుర్తు తెచ్చుకుని తెలిసిన వెనకాల విషయాలు గుర్తు తెచ్చుకుంటూ ఉంటారు. జరిగిపోయిన గుర్తు తెచ్చుకుంటాం. అప్పుడు అట్లా జరిగింది, అప్పుడు అట్ట అన్నారు, అప్పుడు అట్ట మాట్లాడారు, అప్పుడు ఎప్పుడో సంగతి. ఇక ఆ విషయాలన్నీ చెప్పుకుంటే ముందుకు సాగలుగుతామా? ముందుకు సాగలేం. ఒకడు రాత్రిపూట పడవ నడుపుతా లంగర్ అక్కడ వేసి మర్చిపోయాడంట. లంగర్ తీసి సముద్రంలో వేశాడు. దాన్ని తీయడం మర్చిపోయి తెల్లవారులు పడవ నడుపుతూనే ఉన్నాడు. తెల్లారేసరికి నడి సముద్రం మధ్యలో ఉన్నాడు. ఇదేంటంటే తెల్లవారులు వాడ నడిపితే ఇక్కడే ఉన్నానంటే లంగర్ తీయడం మర్చిపోయాడు, వెనుకున్న దాన్ని తీయడం మర్చిపోయాడు. అర్థమైందా? చాలామంది జీవితంలో జరిగేది ఇదే, వెనుకున్న వాటిని మర్చిపోవడం లేదు. అందుకనే పౌలు గారు చూడండి, కీర్తనల గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే, చాలా చక్కని మాట రాయబడింది అక్కడ. ఏంటి ఆ మాట అంటే, ఇదిగో మీరిప్పుడే మీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాను, గొప్ప కార్యం నేను చేయబోతున్నాను, అయితే మీరేం చేయాలని దేవుని వాక్యం చెప్తుంది. చూడండి అక్కడ, దేవుని వాక్యం రాయబడిన మాట ఏంటంటే, ఇదిగో నేను ఇప్పుడే గొప్ప కార్యం చేయబోతున్నాను, అద్భుతం చేయబోతున్నాను, మీరు వ్యర్థమైన వాటిని సంభాషించక, వ్యర్థమైన వాటిని ఆలోచించక, వెనుకటి వాటిని విడిచిపెట్టి ముందుకు సాగిపోండి అని ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక మనందరి జీవితంలో దేవుడు ఒక గొప్ప కార్యం చేయాలంటే వెనుకున్న వాటిని ఏం చేయాలి? మనం మర్చిపోవాలి. వెనుకున్న వాటిని ఏం చేయాలి? విడిచిపెట్టాలి. వెనుక ఉన్నవి మనల్ని వెనక్కి లాగేస్తూ ఉంటాయి. ఆత్మీయ జీవితంలో ఎదగనివ్వకుండా, పరిశుద్ధతలో ఎదగనివ్వకుండా, ప్రభు సన్నిధిలో నిలబడనివ్వకుండా, దేవుని కొరకు ఆయుధపరచబడకుండా, దేవుని పని చేయనివ్వకుండా, దేవుని మందిరానికి వెళ్ళనివ్వకుండా మనల్ని అనేకం వెనక్కి లాగేవి చాలా ఉన్నాయి. లోకంలో చాలా ఉన్నాయి. కొన్నిసార్లు బంధువులు మనం వెనక్కి లాగేస్తూ ఉంటారు. కొన్నిసార్లు మన చేతి పనులు మనం వెనక్కి లాగేస్తూ ఉంటాయి. కొన్నిసార్లు మన యొక్క కుటుంబంలో కష్టాలు ఏవైతే ఉన్నాయో అవి మనల్ని ఎదగనివ్వకుండా వెనక్కి లాగేస్తూ ఉంటాయి. కనుక మనము వెనుక ఉన్న వాటిని మరచి ముందుకు సాగిపోవాలి అని అంటే మనం ప్రభువు వైపు మాత్రమే లక్ష్యం ఉంచాలి, దేవుని వైపు మాత్రమే మనము చూడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
ఇప్పుడే దేవుడు ఆ కార్యాన్ని జరిగించాలని ఆశపడుతున్నాడు. మీరు వాటిని మర్చిపోవాలి. కనుక పౌలు గారు చెప్పినట్లుగా మన జీవితంలో వెనుకున్న వాటిని మర్చిపోయి, జరిగిపోయిన సంగతులు మర్చిపోయి, జరిగిపోయిన గొడవలు మర్చిపోయి, అయిపోయిన వాటిని విడిచిపెట్టి, ఎప్పుడో జరిగిన పెళ్లి బాజా వదిలేసి, ఏ బాజా? పెళ్లి బాజా. కొంతమంది పెళ్ళైన తర్వాత 20 సంవత్సరాలు అవుతున్నా కానీ పెళ్లి చూపులో ఇట్లా చేశారండి, అట్లా చేశారండి, అందుకే ఇట్లా జరిగిందండి. ఆ రోజు అసలు ఎంత పని అయింది అనుకున్నావు? ఇక ఇవే విషయాలు ఎప్పుడు పెళ్ళయి పిల్లలు కనేసి వాళ్ళు పక్కన పెరిగిపోతూ ఉంటారు. అయినా పెళ్లి రోజు సంగతే మాట్లాడుతూ ఉంటారు వీళ్ళు. ఇక వాళ్ళ జీవితంలో ఎదిగేది ఎక్కడ? వాళ్ళ సంసారం బాగుపడేది ఎక్కడ? వాళ్ళ కుటుంబాలు కట్టబడేది ఎక్కడ? వెనుకున్న వాటిని మర్చిపో. అదొక పీడకలలాగా మర్చిపో, అదొక చెడ్డ కలలాగా మర్చిపో. జ్ఞాపకాల్లోనికి రానివ్వకు. అవన్నీ చేదైన అనుభవాలు. ఆ చేదంతటిని మర్చిపోయి ముందున్న వాటి కొరకు పరుగెత్తు. ముందున్న వాటి కొరకు పరుగెత్తు. పౌలు గారు అంటున్నాడు, బహుమతి కొరకై, నా పిలుపుకు తగిన బహుమతి కొరకై నేను దాన్ని పొందాలని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. పౌలు గారు అంటాడు, నా విశ్వాసం కాపాడుకున్నాను, మంచి పోరాటం పోరాడాను, నా పరుగు తుదముట్టించాను, నా కొరకు నీతి కిరీటం దాచబడినది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మనందరి జీవితంలో మనల్ని వెనక్కి లాగే జరిగిపోయిన సంగతులు ఉంటాయి. ఇటుప్రక్క పొంచుకుని ఉంటాయి. అవి కూడా మనల్ని పట్టి ఉంచుతాయి, ముందుకెళ్ళనివ్వకుండా. అవేంటో కూడా ఒకసారి చూసి మనం ముగించుకుందాం. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24వ వచనం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాపభోగములను ఆ మాట నోట్ చేసుకోండి. అల్పకాల పాపభోగములను అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని ఎంచి ఫరో యొక్క కుమారుడను అనిపించుకున్నకు ఒప్పుకొని జాలలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానం నందు దృష్టి ఉంచెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అల్పకాల పాప భోగములను అన్నాడు. ఏది? రాజరిక కుటుంబములో ఉండడం, రాజరికంగా జీవించడం, రాజకుమారుడు, ఫరో యొక్క కుమారుడు అనిపించుకోవడం, ఫరో రాజుగారి యొక్క కుమారుడు లేదా కూతురు, ఏమంటారు, మనవడు అనిపించుకోవడం ఇష్టం లేక, రాజ సుఖభోగాలను అనుభవించడం ఇష్టం లేక, ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమునందు దృష్టి ఉంచి వాటన్నిటిని ఎలా ఎంచాడు? అల్పకాల పాపభోగములు అని మాట్లాడుతున్నాడు. అల్పకాల పాపభోగములను అని ఎంచి పౌలు గారు అంటాడు. పౌలు గారు కూడా ఒక మాట అంటున్నాడు. చూడండి, ఆ మాట మనం చూస్తాము. అక్కడ ఏమని అంటాడంటే, మనం ఇందాక చదువుకున్న వాక్యంలోనే చాలా చక్కగా తెలియజేస్తుంటాడు. నేను వాటన్నిటిని పెంటతో సమానంగా ఎంచి. ఏం పదం వాడాడండి అక్కడ? దేంతో సమస్తమును నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. వాటన్నిటిని పెంటతో సమానముగా ఎంచుకున్నాడట. ఇదివరకే నేను గెలిచి. మీరు
నేను చిన్నప్పుడు కాదులేండి, సేవకు వచ్చిన తర్వాత ఒక ఊరికి సేవకు వెళ్ళినప్పుడు ఒకడు చూశాను. వాడు చిన్నోడే కానీ నా మైండ్లో ఇప్పటికి గుర్తుండిపోయాడు. వాడు అన్నం తింటా ఉన్నాడు. ఆడికి ఇది అర్జెంట్ అయినట్టుంది. ఆడ అన్నం ప్లేట్ అక్కడ వదిలిపెట్టాలి కదా, వదిలిపెట్టకుండా దాన్ని తీసుకుని వెళ్ళాడు. ఒక ప్రక్క ఆ కార్యక్రమం జరుగుతుంది, మరొక ప్రక్క ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. లోడింగ్ అన్లోడ్ రెండింగ్ ఒకేసారి జరుగుతుంది. ఆడికి చూడడానికి ఎంత అసహ్యంగా ఉందో. ఎవరైనా పని చేస్తారా? కానీ పౌలు గారు అంటున్నాడు, నాకు ఏవేవి లాభకరమైనవో వాటన్నిటినీ పెంటతో సమానంగా ఎంచాను అంటున్నాడు. సుఖభోగములన్నిటినీ పాపభోగములను ఎంచి అంటున్నాడు. రాజుగారి కోటలో జరుగుతున్నటువంటి ఆ విలాసవంతమైన రాజ టీవీని, విలాసవంతమైన జీవితాన్ని ఆ యొక్క దైవజనుడు మోసే అల్పకాల పాప భోగములను ఎంచి ప్రతిఫలముగా కలుగబోవు బహుమానము కొరకు దృష్టి నిలిపాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున వెండి బంగారములు, ఆస్తిపాస్తులు, సిరి సంపదలు, వస్తు వాహనాలు, అంద చందాల మీద, వెలగల వస్త్రాల మీద నీ దృష్టి పెడుతున్నావా? నీ గురి నిలుపుతున్నావా? ఎందుకు కష్టపడుతున్నావా? మా రాత్రి పగళ్ళు అంటే మంచి చీర కొనుక్కోవాలి గారు. ఏం కొనుక్కోవాలంట? సరే, ఎంత ఖరీదు ఎందుకు కొంటావంటే, నేను 5,000 రూపాయలు చీర కొనాలనుకున్నా. ఎంతట? 5,000 రూపాయలు చీర. రోజుకి ఎంత వస్తుంది నీ కూలి అంటే, అయ్యో రోజుకి 200 వస్తాయి. రోజుకి 200 వస్తాయి. 100 రూపాయలు ఇంట్లో కూరగాయలు తీసుకెళ్తానా? ఇంకో 100 రూపాయలు దాచుకుంటా. దేనికి? పట్టు చీర కొనాలిగా. అర్థమవుతుందా? చాలామంది కోరికలు ఎలాగా ఉంటాయి. మన జీవితం ఎంత, మన స్థాయికి తగినట్లుగా జీవిద్దామే, మన పరిస్థితికి తగినట్లుగా ఉందామే. అందరినీ ఆకాశం ఇచ్చినడం ఎందుకు అని అనుకోరు. అర్థమవుతుందా? మన స్థాయికి తగినట్లుగా మనం నడుచుకోవాలి. కానీ ఆశలన్నీ ప్రభువు మీద పెట్టుకోవాలి. మనుషుల మీద కాదు, వస్తువుల మీద కాదు, క్షయమైపోయే వస్తువుల మీద కాదు. ప్రభువు మీద మన ఆశ పెట్టుకొని, ప్రభువు మీద మన లక్ష్యం ఉంచి, దేవునితో కూడా మనం నడుచుదుము గాక. ఆమేన్. కనుక చివరిగా ఒక వాక్య భాగం చదువుకొని మనం ముగించుకుందాం. యోబు గ్రంథం 19వ అధ్యాయము 25వ వచనం. 19:25 యోబు గ్రంథం. అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత భూమి మీద ఆయన నిలుచుననియు నేనెరుగుదును. ఇలాగు నా చర్మము చీకిపోయిన తరువాత శరీరముతో నేను దేవుణ్ణి చూచెదను. దేవునికి స్తోత్రం. 27వ వచనం. నా మటుకు నేనే చూచెదను, మరి ఎవరు కాదు, నేనే కన్నులారా ఆయనను చూచెదను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిరీక్షణ ఎంత గొప్పదో చూడండి. నా శరీరం లేకపోయినా, నా శరీరం క్షీణించిపోయినా, నా శరీరం మట్టికి మన్నుగా, దుమ్ముకు ధూళిగా మార్చబడిపోయినా, నా కన్నులారా నేను శరీరముతో ఆయనను చూస్తాను అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే యోబు యొక్క నిరీక్షణ తెలుసిన, నా విమోచకుడు సజీవుడు, నా విమోచకుడు సజీవుడు, నా విమోచకుడు సజీవుడని ప్రభు దేహమును గురించి మాట్లాడుతున్నాడు. నేను నా ప్రభువుని కనులారా చూచెదనని నిరీక్షించి మాట్లాడుతున్నాడు యోబు. కనుక మనం కూడా నిరీక్షణ కోల్పోయిన ఇతరుల వలె మాట్లాడకూడదు. చాలామంది విశ్వాసులే కానీ వాళ్ళ విశ్వాసం ఉండదు. ప్రార్థన చేస్తారు కానీ ప్రార్థన ఫలితం వాళ్ళలో ఉండదు. వాక్యం చదువుతారు కానీ వాక్యం వాళ్ళలో నిలిచి ఉండదు.
చదువుతారు అంతే, గ్రహించరు. మందిరానికి వస్తారు, పరిచయం చేస్తారు, అన్నీ చేస్తారు, కానీ ఏదైనా సమస్య వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు, అయ్యగారు మరేమనుకుంటే ఒక మాట అడగనా? అడుగు, పర్లేదు చెప్పు. మరి అయ్యారు, మరి ఎప్పటి నుంచో ప్రార్థన చేస్తున్నావు అయ్యారు, కానీ అవట్లేదేంటి? అవుతంటావా? ఒకసారి నువ్వు గట్టిగా ప్రార్థన చేసి చెప్పు. ఎడ చేయాలంట? నువ్వు గట్టిగా ప్రార్థన చేసి, అయినా మా పాస్టర్ గారి త్వర గట్టిగా ప్రార్థన చేసేవాడు, అన్నీ అయిపోయి ఇప్పుడు గట్టిగా చేయట్లే, లూజ్గా చేస్తున్నాడేమో. అర్థమైందా? గట్టిగా చేయట్లే ప్రార్థన. అయ్యా మీరు ఒకసారి గట్టిగా ప్రార్థన చేయండి. వాళ్ళు మాత్రం ప్రార్థన చేయరు. అర్థమైందా? వాళ్ళ మోకాళ్ళు మాత్రం వంగవు, వాళ్ళ నోరు మాత్రం దేవుడి దగ్గర తెరవరు. ఇంట్లో మోకాళ్ళే వేయరు కొంతమంది. మందిరానికి వస్తే మోకాళ్ళు, అరుపులు, కేకలు, అబ్బో పెడబోపులు. ఇక్కడ మాత్రం ఈ హాహు అంటూ ఉంటారు అన్నమాట. ఇంటికాడ మాత్రం ఏముండదు వాళ్ళ జీవితంలో. అర్థమైందా? ఇంటి దగ్గర మాత్రం ఉండదు, రహస్య ప్రార్థన ఉండదు, రహస్యంగా బైబిల్ చదువుకోవడం ఉండదు, దేవునితో గడపడం ఉండదు, వాక్యాలు వినడం ఉండదు, పాటలు వినడం ఉండదు. అడ్డమైనవన్నీ చూస్తుంటారు ఇక టీవీలో, సినిమాల్లో, ఫోన్లో. వినకూడని అన్నీ వినంటుంటారు, మాట్లాడకూడని అన్నీ మాట్లాడుతుంటారు. ఇక వాళ్ళతో దేవుడు ఎక్కడ ఉంటాడు చెప్పండి? దెయ్యం తప్ప. ఇక వాళ్ళతో ఉండి దెయ్యం తప్ప దేవుడు ఎక్కడ ఉంటాడు? దేవుడు ఉండేదానికి వాళ్ళు అక్కడ ఛాన్స్ ఇచ్చి ఎక్కడ ఇచ్చారు వాళ్ళు? బోర్డు బయట, మేము యేసు ప్రభు బిడ్డలం, మా చేతిలో బైబిల్ చూడండి అంతే. బోర్డే. ఇంట్లో ఉండి కాపురం చేసేది మాత్రం దెయ్యాలే. ఇంట్లో కాపురం చేసేది మాత్రం బ్రతుకులు మార్చుకోండి, జీవితాన్ని మార్చుకోండి, వేషధరణ వదిలండి. ఇంకెంతకాలం నటన జీవితం, ఇంకెంతకాలం మాయా బతుకు, ఇంకెంతకాలం మోసపూరితమైన జీవితం విడిచిపెట్టు. దేవునికి అసహ్యం, దాని ద్వారా నువ్వే మోసపోతావు. దేవుడిని ఆశీర్వదించడానికి నీ మోసపూరితమైన జీవితం అడ్డంకం. యథార్థవంతుడు ఆయన యథార్థవంతుడు, నీతిమంతుడు నీతిమంతుడు. ప్రైజ్ ది లార్డ్. కనుక ప్రభు సన్నిధిలో యోబు అంటున్నాడు, నిరీక్షణ కోల్పోలేదు, నిరీక్షణను కాపాడుకుంటూ అంటున్నాడు, నేనే నా కన్నులారా నా విమోచకుడు చూస్తాను, శరీరంతోనే చూస్తాను. నేనే, చాలా స్పష్టంగా రాశాడు, నేనే నా కన్నులారా ఆయనను చూచెదను అంటున్నాడు. ఎంత గొప్ప నిరీక్షణ అండి, ఎంత గొప్ప నిరీక్షణ. రోజులు నీకుందా ఆ విశ్వాసం? నీకుందా నిరీక్షణ? ప్రార్థన చేస్తావు, దేవుడు చేస్తాడని విశ్వసిస్తావా? 2 రోజులు విశ్వసిస్తే 3వ రోజు ఆ విశ్వాసం ఎగిరిపోద్ది గాలికి. 4వ రోజు అంటావు దేవుడు చేస్తాడు, చేసేప్పుడు చేస్తాడమ్మాయి, మనమైతే పని చేద్దాంపా అంటాం. అర్థమైందా? అయినా గాల్లో దీపం పెట్టి దేవుడా 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 అంటే మనం చేయాల్సింది కూడా ఉందా? మన చేత ఉందా అంటాం. విశ్వాసం లేని మూర్ఖతరం. నేనేమంటే తెలిసిన, గాలిని సృష్టించిన వాడు ఆయనే, వెలుగు కమ్మని పలికిన వాడు ఆయనే. నీకోసం గాలిలో, సుడి గాలిలోనైనా ఆ దీపాన్ని ఆరిపోకుండా కాపాడగలిగిన వాడు. ఆయనకు అసాధ్యమని ఏదండి? ఆయనకు అసాధ్యమని ఏముంది? ఆయనకు అసాధ్యమని ఏముంది? అందుకే దైవజనులు నేస్తారు గారు ఒక చక్కని పాట, సుడిగాలులోనైనా జడివానలోనైనా నువ్వు వెలిగించిన దీపం ఆరిపోదు. మనుషులు వెలిగిస్తే ఆరిపోద్ది, కానీ ఆయన వెలిగిస్తే ఎందుకు ఆరిపోద్ది? అర్థమైందా? మనుషులు సృష్టించిన లైట్లు, కరెంటు, ఫ్యాన్, మనుషులు ఇవి ఆరిపోతాయి, కానీ సూర్యుడు ఎప్పుడైనా ఆరిపోతాడా? ఆరిపోడు. ఎందుకని? భూమి ఉన్నంతకాలం సూర్యుడు ఉదయిస్తూనే ఉంటాడు. మనుషులు కృత్రిమంగా చేసిన ప్రతిదీ కనుమరుగైపోతూ ఉంటుంది అంతే. దేవుడు చేసింది స్థిరమైనది. ప్రైజ్ ది లార్డ్. ఎన్ని సీసీ కెమెరాలు వచ్చినా, ఎంత మెగాపిక్సెల్ కెమెరాలు వచ్చినా మానవుని కన్ను కంటే మించినది ఏమైనా వచ్చిందా? రాలేదు. అవి బ్యాటరీ అయిపోతే ఆగిపోతాయి, కరెంటు పోతే ఆగిపోద్ది, ఇన్వర్టర్ ఆగిపోతే ఆగిపోద్ది, డీజిల్ ఆగిపోతే, జనరేటర్ ఆగిపోతే ఆగిపోతాయి. కానీ దేవుడిచ్చిన ఈ నేత్రాలు ఎప్పటికీ ఆగిపోవు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక మనము గురి యొద్దకే, గమ్యం యొద్దకే, గురి చూడని వారి వలె కాక గురి కలిగిన వారి వలె ప్రభు సన్నిధిలో
మనము నిలిచి ఫలించుదుము గాక. అందరు మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు మోకరించి ప్రభు సన్నిధిలో దేవునికి మీ జీవితాలు సమర్పించుకొని, ప్రభువా నన్ను నడిపించు, నాకు కాపరిగా ఉండు నాయన, నన్ను నీ సన్నిధిలో స్థిరపరచు, బలమైన వ్యక్తిగా నన్ను మార్చు ప్రభువా అని అందరు ప్రార్థన చేసుకుందాం. ఎవరికి వారే వ్యక్తిగతంగా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకోండి. ప్రభు హస్తాలకు సమర్పించుకొని ప్రార్థన చేసుకోండి. ప్రభువును నడిపించు, నా కాపరిగా ఉండు నాయన, నన్ను బలమైన మీ హస్తముతో నడిపించు ప్రభు అని ప్రార్థన చేసుకుంటూ ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరు ఎవరికి వారు వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోండి.